హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు సతీశ్వరి కిచెన్. పండగలప్పుడు ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు ప్రసాదాలు చేసుకుంటాం కదా. సపరేట్గా కాకుండా ఒకేసారి 2 ప్రసాదాలు ఈజీగా చేసుకోలేలాగా నేను చూపిస్తాను. 15 నిమిషాల్లో 2 ప్రసాదాలు అయితే రెడీ అయిపోతాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి 1/2 లీటర్ పాలు, అందులోకి 100 ml వాటర్ కూడా యాడ్ చేసి పాలని వేడవ్వనివ్వండి. ఇప్పుడు ఈ పాలు వేడైన తర్వాత మనం నార్మల్గా రైస్ కుక్ చేసుకోండి. అలా నార్మల్గా కుక్ చేసుకున్న రైస్ని ఇందులోకి 100 grams ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను నేను. 100 grams రైస్ని ఈ పాలల్లో వేసి బాగా స్లో ఫ్లేమ్ పైన ఒక 5 to 10 minutes మెత్తగా ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత అన్నం మొత్తం కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇందులో నుంచి హాఫ్ రైస్ని తీసి పక్కన పెట్టుకోండి. ఈ రైస్తో మనం దద్దోజనం చేస్తాము. ఇంకా ఇప్పుడు ప్యాన్లో ఉన్న మిగిలిన రైస్ ఉంది కదా, దాంట్లోకి 50 grams ఆఫ్ బెల్లం యాడ్ చేసుకోండి. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయి రైస్లో బాగా కలిసేంత వరకు బాగా కలుపుతూ ఈ బెల్లంని అయితే కరిగించుకోవాలి. లేదంటే డైరెక్ట్గా కరిగించిన బెల్లమైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మనం వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న నువ్వుల్ని ఒక 1 టేబుల్ స్పూన్ నువ్వుల పౌడర్ కూడా వేసుకొని యాడ్ చేసుకోండి. పరమాన్నంలోకి నువ్వుల పౌడర్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఇలాచీ కూడా వేసేసుకోవాలి. ఇలాచీ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ ఇంకా 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకుంటే వేడి పరమాన్నం అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా టేస్టీగా పరమాన్నం రెడీ అవుతుంది. సో ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్న రైస్ ఉంది కదా దద్దోజనం కోసం, దాంట్లోకి ముందుగా ఈ రైస్ అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్ చిక్కటి పెరుగు వేసుకోండి. 1 కప్ అంటే 100 grams ఆఫ్ పెరుగు తీసుకున్నాను నేను. 1 కప్ పెరుగు తీసుకొని ఇందులో రైస్లో వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇదే స్టేజ్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఈ రైస్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ రైస్లోకి పోపు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి సేమ్ 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యిలో పోపు వేస్తేనే బాగుంటుంది అనమాట. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దేవుడికి నైవేద్యం పెట్టడానికి కూడా బాగుంటుంది. సో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, ఒక 2-3 ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా మిరియాలు, ఇంకా ఇందులోకి ఇంకేం యాడ్ చేయొద్దు. ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా వేసేసుకొని ఇదంతా పోపు మొత్తం వేగిన తర్వాత ఈ పోపుని ఈ పెరుగన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ పోపు మొత్తం అన్నంలో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత పెరుగన్నం అయితే రెడీ అయిపోతుంది దద్దోజనం. కావాలి అంటే మీరు ఇందులోకి నల్ల ద్రాక్ష లేదా దానిమ్మ ఇలా ఏవైనా ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉండే దద్దోజనం పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకునే ఈ 2 ప్రసాదాలు కంపల్సరీ ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.